బండి అయితే డీజిల్ కొట్టించేసాం. ఇంక ఇప్పుడు మన చిలకలూరుపేట వెళ్ళేసేసి ఇక్కడ లారీ వచ్చేసింది. ఆ లారీ నుంచి మన బండిలో తిరగొట్టేసుకొని ఇంకా మన బండి ఏమో వైజాగ్, ఇంకొక బండి ఏమో శ్రీకాకుళం. 2 బండ్లు ఈరోజు లోడింగ్. ఒకటేం 50 పెట్టారు, ఒకటేం మనది 30 అనమాట. అయితే ఈ ట్రిప్ మాత్రం ఎంత వస్తుందో ఏందనేది ఫుల్ డీటెయిల్స్గా చెప్తాను. ప్రతి వీడియోలో అడుగుతున్నారు కదా, ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం డీజిల్ కొట్టించేసుకొని మన కాటూరి మెడికల్ కాలేజీ దగ్గర ఉన్నాం అనమాట. కాటూరి మెడికల్ కాలేజీ దగ్గర నుంచి చిలకలూరుపేటకి వెళ్ళిపోవాలి. ఇంక నుంచి అయితే వర్షం, ఇంక ఈ వర్షానికి ఏముంటాయిలే కిరాయిలా అని అనుకున్నాం. అయితే లక్కీగా ఇది దొరికిందనమాట. కానీ లొకేషన్ చూడండి, వర్షానికి మబ్బులు గిబ్బులు పట్టి భలే ఉంది కదా. మనం అయితే మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో, బాగుంది లొకేషన్ కదా, చాలా బాగుంది. ఫిఫ్టీ అయితే ఇదే మందే బండి, అంటే మంద కాదు, మన ఫ్రెండ్స్ది, తెలిసిన వాళ్ళు అదనమాట. అన్నయ్య బండి అయితే అయిపోతుంది లోడింగ్. మన బండి అయితే ఆడ పెట్టాము, ఇంకా లోడింగ్ అయితే అవ్వలేదు. ఇది ఎక్కడంటే మన చిలకలూరుపేటలో లోడింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చిలకలూరుపేటలో నుంచి మనం రావాలా. అయిపోయింది, పట్ట అయితే కట్టేస్తున్నారు. ఈ బండి వెళ్ళిపోయిన తర్వాత మన బండి స్టార్ట్ చేస్తారనమాట. అది పరిస్థితి. మన బండి కూడా లోడింగ్ పెట్టేశాను, చేస్తున్నారు చిన్నగా. ఆ బండికి 55 బస్తాలు వేసేసారు, అది వెళ్ళిపోయింది. ఇంకా మంది కూడా ఇక్కడ లోడ్ చేసేసుకుంటాం. మనకు కూడా 55 బస్తాలు వేస్తారు. ఇంకా పట్టా కట్టేసుకొని ఇంక బయలుదేరిపోవడం. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది, ఇంక బయలుదేరుతాం. బండి అయితే లోడింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడే బయలుదేరేసాం. టైం వచ్చేసరికి 6:42 అవుతుంది అనమాట. ఇది కూడా అంటే టైమింగ్ లోడే. ఇది కూడా పచ్చిమిర్చి కదా, మనం మార్కెట్ టైంకి పెట్టాలి. మధ్యలో 3 టచింగ్లు ఇచ్చారు. తుని ఒకటి, అనకాపల్లి, తర్వాత డైరెక్ట్గా వైజాగ్ మార్కెట్ ఒకటి. అంటే 3 మార్కెట్లు ఇచ్చాడు. మధ్యలో ఎలమంచిలి ఉందిలే, వాళ్ళే హైవేలోకి వస్తారంట, దించేసుకుంటా అన్నారు. చూద్దాం. తుని పార్టీ అయితే ఫోన్ చేశాడు. తుని ఆయన 1:30-2 వచ్చేయన్నాడు. 2 కాదు, 1 వచ్చేసి 1-1:30 అన్నాడు. 2 కూడా అనలేదు. సరే వస్తానన్నా అని చెప్పాను. తర్వాత వైజాగ్ అతను కూడా ఫోన్ చేశాడు. వైజాగ్ ఏమో 4 వైజాగ్లో 4 పెట్టాలంట. సరే అండి, నాకు ఈ టచింగ్లు ఇచ్చేశారు. ఈ టచింగ్లు నేను దింపేసుకొని నేను మ్యాక్సిమం వచ్చేస్తానండి, ఫాస్ట్గానే వచ్చేస్తానని చెప్పాను. పార్టీ ఏమో తొందర రమ్మ మార్కెట్ కదా, కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా రా అని అన్నాడు. సరే అని చెప్పాను అనమాట. అదే విషయం. ప్రజెంట్ అయితే వారధి ఎక్కుతున్నాము. టైం వచ్చేసరికి 8 అయిందనమాట. టైం వచ్చి 8 అయిపోయింది. గోతులు బాగున్నాయి. వర్షానికి ఒక్క చిన్న గొయ్యి పడిందంటే ఆటోమేటిక్గా దాంట్లో బళ్ళు తోలి తిరిగి రాయి లేచిపోయి పెద్ద గుంతలాగా తయారైపోతుంది. అన్ని రోడ్డు అన్ని గుంతలు అయిపోయింది. అంతకుముందు బాగుంది వారధి, చాలా అన్ని పసుపు జెండాలే బాగున్నాయి వారధికి. ఒక బండి అయితే ముందు వెళ్ళిపోతుంది, అది శ్రీకాకుళానికి. నాకు తెలిసి వాళ్ళైతే ఇందాక ముందు నేను గుంటూరులో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆటోనగర్ అన్నారు. మనం ఇక్కడికి వచ్చామంటే నాకు తెలిసి వాళ్ళు ఏలూరుకు దగ్గరలో వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళకి మనకి ఒక 70 కిలోమీటర్ల డిఫరెంట్ ఉంది. మన అయితే 75-80 మెయింటైన్ చేస్తున్నాను, వాళ్ళేమో 70 వెళ్తున్నారంట. దొరికితే దొరకవచ్చు, లేదంటే కొద్దిగా ఇప్పుడు టైమింగ్ లోడ్ కాబట్టి వాళ్ళు కూడా ఫాస్ట్గానే పోవాలి. చూద్దాం దాన్ని బట్టి. ఇప్పటివరకైతే వర్షం ఏమీ లేదనుకున్నాము, కానీ ఇక్కడ విజయవాడలో రంగంలో లైట్గా చినుకులు పడుతున్నాయి.
ఇందాకలైతే టైర్ మార్చేసాను, పంచర్ పడిన టైరు మార్చేసా. ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. దాకా సౌండ్ వచ్చింది తపా 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 అని, అంటే బేరింగ్ పోయిందనమాట. మన ఫ్రంట్ వీల్ బేరింగ్ పోతే అది ఘాటు పడిద్ది అనమాట. సో కొంచెం దానివల్ల చూసుకొని బేరింగ్ పోతే వేసుకున్నామంటే ఆ టైర్ అనేది అరగకుండా ఆగిపోద్ది అనమాట. చూపిస్తాను రేపు మార్నింగ్ ఆ టైర్ ఎలా అరిగింది, బేరింగ్ పోతే ఎలా అరిగిద్ది అనేది మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే పొట్టిపాడు టోల్గేట్ దగ్గరకు వచ్చాం. ఒక వీడియోలో చూశాను, మరి పొట్టిపాడు దగ్గర టోల్గేట్ లేదు ఏం లేదు వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడే రావటం. ఇప్పుడు చూద్దాం టోల్గేట్ ఉందా లేదా అనేది క్లారిటీ అనేది వచ్చింది. వీడియోలోనేమో వెళ్ళిపోండి టోల్గేట్ లేదు వెళ్ళిపోండి అంటున్నారు. మరి ఉంది, బళ్ళు ఆపుతున్నారుగా, ఉంది. మరి ఆ రోజు ఎందుకో మరి అట్లా చేశారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అది ఇది అని. మరి ఈ వీడియో ఫేక్ వీడియో అనుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే హనుమాన్ జంక్షన్ దాడుతున్నాం అనమాట. అయితే మన డ్రైవింగ్ వాళ్ళకి మాత్రం మంచి ఫుడ్ అక్కడ వెళ్ళేటప్పుడు ఏమైనా తినాలి అని అనిపిస్తే మాత్రం మన హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ ఉంటుంది. అక్కడ భోజనం కానీ, పరోటా కానీ, చపాతీ కానీ ఏదైనా సరే అక్కడ చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. అక్కడ చాలా బాగుంటుంది. మనకి నాన్ వెజ్, వెజ్ మీల్స్ పెడతారు. ఆ మీల్స్లో కూడా వాళ్ళు మనకి అదే చికెన్ కర్రీ ఒక కప్పు ఇస్తారనమాట, ఒక కప్పు. దాని తర్వాత ఏమో పరోటాలోకి ఏమో కుర్మా, చపాతీలోకి కూడా కుర్మానే. చాలా అంటే కాకపోతే అది ఇటు తిరిగే వాళ్ళకైతేనే బాగా తెలిసిద్ది అనమాట అంటే ఈ హోటల్లో. కానీ చాలా బాగుంటుంది అనమాట అది. ఇప్పుడు మన హనుమాన్ జంక్షన్ బ్రిడ్జ్ దిగుతున్నాం కదా, దిగేసిన తర్వాత మనకి బోర్డు వస్తుంది అనమాట. అదే గ్రీన్ కలర్లో ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఆ బోర్డు దగ్గర అనమాట హోటల్ కూడా. మన వాళ్ళు లారీ వాళ్ళు కానీ, మన చిన్న బళ్ళు కానీ అందరూ చాలా వరకు డ్రైవర్స్ అందరూ ఇక్కడే ఆపుకొని తింటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ టేస్ట్ కూడా. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ రోడ్లు అటు ఇక్కడ ఘాట్ లాగా ఉంది కదా, కింద బండి పోతుంటే అటు ఇటు ఊగుతూ ఉంది. ఈరోజు సండే కదా, మరి హోటల్ ఉందో లేదో తెలీదు, చూద్దాం ముందుకు వెళ్ళాక. ఉంటే తినేసేద్దాం ఇక్కడే, లేకపోతే ఉంది. ఇదే ఈ హోటల్ అనమాట. ఫుడ్ అయితే తినేసాను. అయితే పరోటాను ఫుల్ బాయిల్డ్ ఒక ఎగ్ తినేసాను. ఇంకా పార్టీ అయితే వైజాగ్ ఆయన అయితే 4 రమ్మంటున్నాడు. బండి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు ఏం అర్థం కావట్లా. ఇంకా చిన్నగా బయలుదేరి వెళ్ళిపోవడం, చేసేది ఏం లేదు. అందుకే మళ్ళీ నైట్ టైంలో ఎక్కువ ఫుడ్ తిన్నాం అనుకో మళ్ళీ బాగా నిద్రొచ్చేస్తాయి. అందుకని పరోటా వరకే తిన్నాను. జస్ట్ ఒకటే తిన్నాను, అది కూడా పరోటా ప్లేట్ కూడా తిన్నాను. చిన్న పరోటా ఒకటాను, ఒక ఎగ్గు. మనతో పాటు వచ్చిన వాళ్ళు అయితేనేమో వెళ్ళిపోయారు, అంటే లోడింగ్ చేసుకొని ముందు వెళ్ళిపోయారు కదా, అంటే పైకి వెళ్ళాలని వెళ్ళిపోయారు వాళ్ళు. కొవ్వూరు హైవేలో ఉన్నారంట. ఫోన్ చేశాను ఇప్పుడే. తిన్నారంటే తిన్నా అన్నారు. చిన్నగా పోవడం ఇంక మనం కూడా. ప్రజెంట్ అయితే రాజమండ్రి దాటుతున్నాము. ఇండియన్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, రాజమండ్రి దాటగానే ఫ్రూట్స్ మార్కెట్ దాటగానే ఇండియన్ పెట్రోల్ బంక్ అనమాట ఇది. అయితే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నైట్ టైంలో జర్నీ చేసే వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి రాజమండ్రి దాటి కొంచెం వెళ్ళే బార్కి వెళ్ళే అంటే ఒక దాదాపు ఒక 20 కిలోమీటర్లు వెళ్ళే వరకు దాకా ఏ పెట్రోల్ బంకు ఉండదు. ఇదొకటి. దీని తర్వాత మళ్ళీ భారత్ పెట్రోల్ బంక్ ఒకటి ఉంది. ఇక్కడ మన కాకినాడ వెళ్ళే దారి అనమాట. అది రైట్ సైడ్కి వెళ్తాం కదా కాకినాడకి, రాజానగరం దగ్గర. అక్కడ ఆ బంకు వరకు, అక్కడ వరకు అయితే ఇది ఒక బంకు, అక్కడ ఒక బంకు. ఈ 2 బంకులే
మనకి నైట్ టైంలో ఏ టైం అయినా కొడతారనమాట. మిగతా టైంలో అయితే కొట్టరు, అంటే మిగతా బంకుల్లో కొట్టరు. ఇక్కడ నుంచి మన జగ్గంపేట వెళ్ళేంత వరకు అయితే కొంచెం కష్టమే. నైట్ టైంలో మాత్రం పైకి వెళ్ళే వాళ్ళు మాత్రం వీలైతే ఇక్కడ కొట్టించుకోండి, లేదంటే ఎదరికి వెళ్ళిన తర్వాత భారత పెట్రోల్ బంకు. ఈ 2 చోట్లే రాజమండ్రి దాటిన తర్వాత. మళ్ళీ రాజమండ్రి నుంచి జగ్గంపేట వరకు అయితే కొద్దిగా ఇబ్బంది పడాలి. కొంచెం అది చూసుకొని మీరు జాగ్రత్తగా ఇక్కడ డీజిల్ అనేది అయితే కొట్టించేసేసుకోండి ఫస్టే. ఎందుకంటే ఒకసారి నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాను మీకు. అందుకోసమే నేను చెప్తున్నాను అనమాట. వచ్చేది ఒక డౌన్ అది కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్ దాటిన తర్వాత అనమాట. కంటైనర్ రోడ్డు 4 సిగ్నల్ వేసి అటు తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు, ఇటు వెళ్తున్నాడు కూడా వాడికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్నట్టుగా ఒక్కసారిగా లెఫ్ట్లో ఉన్నాడు, రైట్కి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా. అదవనాయాలు తెచ్చారు బండి, ఇక్కడ బండి కూడా కాదు అది. యమా స్పీడ్గా తిప్పాడు, నేను లెఫ్ట్లో ఉన్నా. ఇంతే డిస్టెన్స్ వాడికి నాకు. అంతే ఉన్నాను, నేను లెఫ్ట్లో ఉన్నాను, రైట్కి ఉన్నాడు, ఎమ్మటే వచ్చాడు ఒక్కసారిగా. 4 సిగ్నల్ వేసేస్తే ఇంక ఎమ్మటే వచ్చాడు ఆయన. అది చూడండి, అది బండి చూడండి ఎలా పోతున్నాడు, బళ్ళ మీదకి పోతున్నాడు ఆడు. ఏడు తాగాడో లేకపోతే ఏందో మరి. దివాన్ చెరువుతో ఒకటను, ఇగో ఇక్కడ ఈ భారత బంక్ ఒకటే దివాన్ చెరువు దగ్గర అనమాట. ఈ 2 బంకుల్లోనే మనకి ఎక్కువగా డీజిల్ కొట్టిస్తారనమాట నైట్ టైంలో. పగలైతే అన్ని బంకులు ఉంటాయి కాబట్టి ఒకటి దాటిన తర్వాత అయితే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే ఈ రూట్లో నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. దివాన్ చెరువు దాటగానే ఇండియన్ పెట్రోల్ బంక్ ఒకటను, దాని తర్వాత ఇక్కడ ఒక భారత పెట్రోల్ బంక్ ఒకటి. ఇంక ఈ 2 మెయిన్. ఎక్కువగా డీజిల్ ఏ టైం అయినా సరే వచ్చినా కానీ కొట్టేది అయితే ఇదే. ఇంక ఇక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మన తుని వరకు అనుకో. మధ్యలో ఉన్నాయి కొన్ని బంకులు ఉన్నాయి, కొన్ని నైట్ టైంలో కొట్టట్లేదు. నేనైతే ఇబ్బంది పడ్డాను. సో దానివల్ల అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట, ఇలా కొట్టించుకోండి అని నేను అట్లా చెప్తున్నాను అనమాట. ముందు ఒక లారీ ఉంది, ఎంటీ లారీ, మన ఆంధ్రాది. వీళ్ళిద్దరు పోటాపోటీకి వెళ్తున్నారు. చూపిస్తా చూడండి. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తాడు, వాడి మీదగా పోనెత్తున్నాడు బండి. చూడండి, అది ఎక్కడదా టీఎస్ బండి అది. ఇద్దరు పోటీకి పోతున్నారే అదనా వాళ్ళు. వాడిది ఎంటీ బండి, ఇడిది లోడి బండి. వాడాడ జరుగుతాడు వీడికి. వెళ్తాం, మనకెందుకులే, మన దారి మనం వెళ్ళిపోతాం. ఈ ఎదురు లారీ వాడైతే ఆ కంటైనర్ నన్ను వదిలేసి నన్ను పట్టుకున్నాడు వాడు. అయితే ఏం జరిగిందంటే, నేను ఈ లారీ క్రాస్ చేస్తానంటే రైట్ సైడ్లో ఉన్న కంటైనర్ వాడు తగ్గాడు. అంటే వీడు లెఫ్ట్లో ఉన్నాడు, వాడు రైట్లో ఉన్నాడు. మధ్యలో వీడు స్లో అయ్యేసరికి గ్యాప్ వచ్చింది. నేను బండి క్రాస్ చేయడానికి వస్తే ఒకటే హార్న్ కొడుతూనే ఉన్నాడు. ఇంకా నేను లెఫ్ట్కి ఎమ్మటే ఇంకా వాడు ఎదురుగా నేను కట్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు నన్ను ఎదురుగా క్రాస్ చేసుకొని వచ్చి నా ముందు వచ్చి బ్రేకులు కొడుతున్నాడు. నేను కావాలని కొంచెం స్లోగా పోతాను, ఏం చేస్తాడని. ఇప్పుడు ముందుకు వెళ్తాను, ఏమంటాడో చూడండి. ఓకే ఓకే. మనోడు సైడ్ ఇవ్వట్లేదు. నేను ఎమ్మటే లెఫ్ట్కి వచ్చేసరికి మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. నేను కూడా పచ్చిసరికే తోలేదు అని అనుకుంటా. ఇంకా
సర్లే వాడుతుంతో గోవాలి ఎందుకులే నేను సైలెంట్ ఉన్నాను. చూడండి ఎలా తిప్పుతున్నాడు చూడండి, కావాలని సైకో అదే 90 వేసినట్టు ఇక్కడ సైకో సాలేగన్నట్టు అట్లా తింటారు, అట్లా తోలుతున్నాడు. చూడండి హారన్ చూడండి, ఒకటే హారన్ ఇక్కడ నుంచి మాత్రం తగ్గని కూడా తగ్గట్లేదు. హారన్ మీద చేయి పెట్టేసేసి బాగా రోడ్ల మీద ఇలాంటి వాళ్ళు ఉంటారు. 2-3 స్టంట్లు వేస్తున్నాడు చూడు కుర్రాడు, రోడ్డు అంతా తిప్పుతున్నాడు. మనమేమో 80 దక్కుతున్నాం, మనవాడు కూడా 80 దక్కుతున్నాడు. 82 లారీ మామూలుగా లేదు. లారీ అన్న అయితే ఇంక రాను కూడా రాలేదు. ముందు ఆగదాం చాయ్ తాగదాం రా అన్న, ఏం రాలేదు, ఆగను కూడా ఆగలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కత్తిపూడి దగ్గర ఉన్నాను. టైం వచ్చేసరికి 12:30 అవుతుంది. అయితే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ చూశాను. యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే నిద్ర ముంపులో లారీ కూడా కొట్టేశాడంట. నిద్ర వస్తే వీలైనంత వరకు పక్కన ఆపేసుకోండి అన్న, ఆపేసుకొని నిద్ర 1 గంట లేట్ అవుతుంది అంతే, అంతకుమించి ఏం కాదు. పడుకొని ప్రశాంతంగా వెళ్ళండి అన్న. దానివల్ల ఇప్పుడు ఆ బైక్ మీద 2 కుర్రోళ్ళు ఉన్నారంట. ఆ 2 కుర్రోళ్ళని మరి బైక్ అయితే బ్యాక్ టైర్ల కింద ఉంది, లారీ బ్యాక్ టైర్ల కింద ఉంది. వీడియో తీయడానికి అవ్వలేదు. నేను ఫోన్ ఏమో బండిలో పెట్టేసి నేను హడావిడిగా చూద్దామని వెళ్ళిపోయాను. అది చూసి వచ్చిన తర్వాత ఇంకా వేరే అతను మాట్లాడుకుంటా 2 వచ్చేసాం. ఇంతే వచ్చేసాను. ఇంకా అక్కడ వీడియో తీయడానికి నాకు అంత మైండ్ అనేది నాకు రాలేదు. లేదంటే కొద్దిగా అది కూడా మీకు చూపించేవాడిని ఎలా జరిగింది ఏంటి అనేది. నిద్ర వస్తే మాత్రం 100%గా చెప్తున్నాను, నిద్ర వస్తే మాత్రం పక్కన ఆపేసుకొని పడుకోండి. మీ ఒకవేళ ఆ నిద్ర పోకపోవడం ఆ తూగుతా వెళ్ళటం వల్ల ఇప్పుడు ఆ బైక్కి యాక్సిడెంట్ అయింది కదా, అట్లాగే ఒక 2 జీవితాలు వాళ్ళు కుర్రోళ్ళే పాపం. అందుకని ఎవరికైనా నిద్ర వస్తే మాత్రం పక్కన ఆపేసేసుకొని పడుకోండి. పడుకున్న తర్వాత బయలుదేరి వెళ్ళండి. నిద్రగా ఆగలేని వాళ్ళు అయితే డ్రైవింగ్ నైట్ టైంలో అయితే మాత్రం చేయొద్దండి ప్లీజ్, దయచేసి. ఇప్పుడు నేను చూసిన తర్వాత అసలు ప్రాణం అసలు ఎలానో ఉంది నాకైతే. అది చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. వాళ్ళ కుటుంబం ఎంత బాధపడిద్దో ఏంటి అనేది అసలు చాలా బాధాకరంగా ఉంది అయితే మాత్రం పాపం. ఇప్పుడే కత్తిపూడి దాటిన తర్వాత ఇక్కడ టీ టైం ఉంటే టీ తాగేసేసి ఫేస్ వాష్ చేసుకున్నాను, టీ తాగాను. ఇంకా మనం వెళ్ళాల్సింది తునికి వెళ్ళాలి. తునికి వెళ్ళేసి తునిలో ఒక 30 బస్తాలు దించుతారు. దాని తర్వాత ఎల్లమంచిల్లో ఒక 4 బస్తాలు, అనకాపల్లిలో ఒక మిగతా బస్తాలు, ఒక 10 బస్తాలు మాత్రం వైజాగ్ మార్కెట్ కంట. 10 బస్తాల కోసం వైజాగ్ వెళ్తాను 50 కిలోమీటర్లో. కిరాయి అదే కిరాయి, అనవసరమైన కిరాయిలు. కాకపోతే ఏంటంటే ఇంకా మనం బండి పెట్టుకున్న తర్వాత ఈ మోటార్ ఫీల్డ్కి అలవాటు అయిపోయిన తర్వాత వెళ్ళాలి, ఇంకా అది తప్పదు. అలా జరిగింది, అది ఏం చేస్తాం. ఇది వచ్చేసి అయితే ఆర్టీఓ చెక్ పోస్ట్ అనమాట. ఇది బెండపూడి దాటాక అన్నవరం ఎంట్రన్స్లో వచ్చింది కదా చెక్ పోస్ట్, ఆర్టీఓ చెక్ పోస్ట్ అదే అనమాట. ఇప్పుడు ఏం లేదు, అటుపక్క కానీ ఇటుపక్క కానీ మొత్తం తీసేశారనమాట ఆర్టీఓ చెక్ పోస్టులన్నీ. అంతకుముందు అయితే మనం మామూలు ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏమి ఇచ్చే పని ఏం లేదు. ఇంకా డైరెక్ట్గా జంప్ అయిపోవడం, ఇంకా అంటే ఆపుకోకుండా వెళ్ళిపోవడమే, చెక్కింగ్ అనేది ఉండదు.